మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే చైత్ర అమావాస్య, అతీంద్రియ శక్తులు కలిగిన రోజు. ఈ రోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. 1 గంటలో మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది. ఈరోజు ఎవరైతే ఈ కథలను వింటారో వారి జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది, కష్టాలన్నీ పోతాయి, సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల శుభాలు కలుగుతాయి. ఈ అద్భుతమైన రోజున దిష్టి బాధలు ఎక్కువగా కలవారు, వ్యాపార స్థలంకి నివసించే గృహంనకు ఆరోగ్యం బాగోలేని వారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తే చాలా మంచిది. ఆ దిష్టి ఎలా తీయాలంటే బూడిద గుమ్మడికాయలో కుంకుమ నింపి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారం ప్రకారం దిష్టి తీసి తర్వాత గుమ్మడికాయని నేలకేసి కొట్టండి. ఆ గుమ్మడికాయ ముక్కలను బయట దూరంగా పడవేయండి. అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇలా దిష్టి తీస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అలాగే ఈ అమావాస్య రోజు ఎడమ కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది. అందులోనూ ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకుంటూ ఈరోజు ఎడమ కాలికి నల్లదారం కట్టుకుంటే ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ మీద పనిచేయవు, దిష్టి నరఘోష తగలవు. మరి ఆ మంత్రం ఏమిటంటే ఓం లం 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 ఓం లం 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 దిష్టి నివారణాయ స్వాహ. ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఎడమకాలికి ఈ అమావాస్య రోజు నల్లదారం కట్టుకుంటే మీకు ఉన్న దిష్టి మొత్తం కూడా పోతుంది. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కలియుగం ఎలా ఉంటుందో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ పాండవులు రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయం. అయితే రాబోవు కలియుగం ఎలా ఉండబోతుందో, ఆ కలియుగంలో మానవులు ఎలా ప్రవర్తిస్తారో అనే విషయం తెలుసుకోవాలనే కోరిక పాండవులకు కలిగింది. అప్పుడు పాండవులందరూ కలిసి శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి వారి మనసులో ఉన్న కోరికను చెప్పారు. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులతో ఇలా అంటాడు, నేను 5 బాణాలను అడవిలోనికి వేస్తున్నాను. మీరందరూ అడవిలో ఒక్కొక్కరు ఒక్కో వైపు వెళ్ళి 5 బాణాలను వెతికి తీసుకురండి. మీకు బాణం దగ్గర ఏదైనా కనబడితే వచ్చిన తర్వాత నాతో చెప్పండి. అప్పుడు నేను మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను అని అంటాడు. అప్పుడు పాండవులందరూ కూడా శ్రీకృష్ణుడికి నమస్కరించి బాణాలను వెతుకుతూ అడవిలోనికి బయలుదేరారు. ఆ 5 పాండవులు ఒక్కొక్కరు ఒక్కో దిశలోనికి వెళ్ళారు. మొదటిగా ధర్మరాజుకి బాణం దొరుకుతుంది. ఆ బాణం దగ్గర ఒక ఆశ్చర్యకరమైన సంఘటనను ధర్మరాజు చూస్తాడు. ధర్మరాజుకు ఒక ఏనుగు కనబడుతుంది. దానికి విచిత్రంగా 2 తొండాలు ఉంటాయి. దానిని చూసిన ధర్మరాజు ఎంతో ఆశ్చర్యపోతాడు. బాణం తీసుకుని తిరిగి కృష్ణుడి దగ్గరికి బయలుదేరతాడు. అర్జునుడికి కూడా బాణం దొరికింది. కానీ ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు. అప్పుడు అతనికి కూడా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనపడింది. ఒక కోయిల మధురంగా పాడుతూ ఉంది. దాని రెక్కలపై వేదం అని రాసి ఉంది. ఆ కోయిల బ్రతికి ఉన్న ఒక కుందేలును పొడుచుకు తింటుంది. అది చూసి అర్జునుడు నివ్వెరపోయాడు. బాణం తీసుకుని తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. ఇక భీముడికి కూడా బాణం దొరికిన చోట ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనపడింది. భీముడికి నిండుగా నీళ్లున్న 7 బావులు కనిపించాయి. ఆ బావుల మధ్య ఒక ఎండిపోయిన బావి కనిపించింది. నిండుగా నీళ్లు ఉన్న 7 బావుల మధ్యలో ఉన్న ఆ బావిలో నీళ్లు ఎందుకు లేవు, ఎందుకు పడలేదు అని ఆశ్చర్యపోయాడు. వెంటనే బాణం తీసుకుని తిరిగి శ్రీకృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. మరోవైపు నకులునికి కూడా బాణం దొరికిన చోట ఒక వింత సంఘటన కనబడింది. ఏమిటంటే ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగదూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ ఉన్న జనం అది కష్టం మీద ఆవు దూడలను విడదీశారు. అది చూసి నకులునికి ఆశ్చర్యమేసింది. బాణం తీసుకుని నకులుడు కూడా వెనుదిరిగాడు. ఇక సహదేవునికి బాణం దొరికిన చోట ఒక సంఘటన కనిపించింది. అదేమిటంటే ఒక పర్వతంపై నుండి ఒక పెద్ద బండ దొర్లుతూ వస్తూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తుంది. పెద్ద పెద్ద వృక్షాలు కూడా దాని వేగాన్ని ఆపలేకపోయాయి. కానీ ఆ రాయి దొర్లుతూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. అది చూసిన సహదేవునికి ఏమీ అర్థం కాలేదు. బాణం తీసుకుని కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు.
తర్వాత పాండవులందరూ ఒక దగ్గర చేరి తాము చూసిన విషయాలను శ్రీకృష్ణుడికి చెప్తామని అతని దగ్గరకు బయలుదేరారు. పాండవులందరూ కలిసి శ్రీకృష్ణుని దగ్గరకు చేరి అతనికి నమస్కరించారు. అప్పుడు కృష్ణుడు పాండవులతో మీరు చూసిన విషయాలు ఏంటో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు మొదటిగా ధర్మరాజు ఇలా చెప్తాడు. శ్రీకృష్ణ, నేను బాణం దగ్గర మొట్టమొదటిసారిగా 2 తొండములు కలిగిన ఏనుగును చూశాను. దానిని చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి వింతను నేను చూడలేదు. దాని గురించి వివరించి చెప్పండి అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అంటాడు. ఓ ధర్మరాజా, నీకు కనిపించిన ఈ దృశ్యానికి కలియుగానికి సంబంధం ఉంది. కలియుగంలో మానవులు 2 ముఖాలు ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు. వారు ఒకటి చెప్తారు, మరొకటి చేస్తారు. వారు బయటకు ఒక విధంగా చెప్పి లోపల మనసులో మాత్రం వేరే విధంగా ఆలోచిస్తారు. కలియుగం వీరి రాజ్యమే నడుస్తుంది. మనిషి ఒక్కడే అయినా ఆలోచన మాత్రం 2 రకాలుగా చేస్తాడు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. తర్వాత అర్జునుడు ఇలా అడుగుతాడు. శ్రీకృష్ణ, నేను చూసింది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. నేను బాణం తీసుకునే ప్రదేశంలో ఒక కోయిల రెక్క మీద వేదం అని రాసి ఉంది. ఆ కోయిల మధురమైన గానం చేస్తూ జీవించి ఉన్న కుందేలును పొడుచుకుని తింటూ కనిపించింది. సాక్షాత్తు సరస్వతీదేవినే మరిపించే ఆ కోయిల ఇంత వికృత చేష్టలు ఎలా చేయగలుగుతుంది అంటూ తనకు కలిగిన సందేహాన్ని కృష్ణ భగవాన్ వారి దగ్గర వ్యక్తం చేశాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చారు. అర్జున, కలియుగంలో సరస్వతీదేవిని మెప్పించి విద్యావంతులు అయిన విద్వాంసులు, తెలివైన వారు తమ జ్ఞానాన్ని సక్రమంగా వినియోగం చేయకుండా కాకుండా అమాయక ప్రజలను, చదువురాని పేదవారిని మాయమాటలు చెప్తూ దోచుకుంటారు అని ఆ పక్షిలాగా వాళ్లను పీక్కు తింటారు. కోయిలలాగా తీయని మాటలు చెప్తూ వారిని వేధిస్తారు అని శ్రీకృష్ణుడు సమాధానమిచ్చాడు. అదేవిధంగా తర్వాత భీముడు ఇలా అడుగుతాడు. శ్రీకృష్ణ, నేను వెతికిన బాణం ఉన్న చోట నాకు 7 బావులు కనిపించాయి. ఈ 7 బావులలో 6 నిండుగా నీరు ఉంది. కానీ మధ్యలో ఒక బావిలో ఒక్క చుక్క నీరు కూడా లేదు. ఒకే నేలపై ఉన్న ఈ 7 బావుల్లో ఇదేం తేడా అంటూ భీముడు తన సందేహాన్ని శ్రీకృష్ణుడికి తెలియజేస్తాడు. భీముని ప్రశ్నకు సమాధానంగా కృష్ణుడు ఇలా చెప్తాడు. భీమ, కలియుగంలో ఉన్నవాడు మరింత ధనవంతుడవుతాడు. పేదవాడు మరింత నిరుపేదగా మారి కటిక దరిద్రాన్ని అనుభవిస్తాడు. ధనవంతుల మధ్యలో ఉన్న కూడా పేదవాడు ఎన్నడూ ఎప్పుడూ పేదవాడిగానే ఉంటాడు. దానికి సంకేతమే ఈ బావులు అని శ్రీకృష్ణుడు వెల్లడిస్తాడు. ఆ తరువాత నకులుడు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు. శ్రీకృష్ణ, నాకు బాణం దొరికిన చోట ఒక ఆవు దూడపై అతి ప్రేమ చూపిస్తూ నాలుకతో నాకుతుంది. ఆవు ప్రేమ ఎలా ఉంది అంటే ఆ ఆవును నాకటం వల్ల ఆ దూడకు గాయాలు అయ్యి రక్తం కారిపోతుంది. ఏంటి ఈ విపరీతమైన ప్రేమ అని శ్రీకృష్ణుణ్ణి అడగగా కృష్ణుడు ఇలా చెప్తాడు. నకుల, కలియుగంలో రాను రాను తల్లిదండ్రులకు పిల్లల మీద అధిక ప్రేమ ఎక్కువై ఆ పిల్లలు సోమరులుగా తయారు చేస్తారు. వాళ్ళు చూపించిన అతి ప్రేమ వలన పిల్లలు అభివృద్ధి ఆగిపోయి సోమరులుగా తయారయ్యి భూమికి భారంగా మారుతారు. జీవితంలో బాధ్యతల గురించి తెలుసుకోకముందే వారికి చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు. ఈ కలియుగంలో కొడుకుపై తల్లిదండ్రులకు ఎలాంటి హక్కులు ఉండవు. కేవలం భార్యకు మాత్రమే పూర్తి హక్కులు ఉంటాయి. కలియుగంలో తల్లిదండ్రులు పిల్లలపై చూపే అతి ప్రేమకు ఆవు దూడలు చిహ్నాలు అని నకులునికి సమాధానమిస్తాడు శ్రీకృష్ణుడు. ఇక చివరివాడైన సహదేవుడు శ్రీకృష్ణుణ్ణి ఎలా అడుగుతాడు. శ్రీకృష్ణ, నాకు బాణం దొరికిన చోట ఒక పెద్ద పర్వతం నుండి ఒక భారీ బండరాయి దొర్లుకుంటూ కింద పడటం కనిపించింది. ఆ బండరాయి బరువుకు వేగానికి అడ్డు వచ్చిన పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలమట్టం అయిపోతున్నాయి. కానీ ఒక చిన్న మొక్క దగ్గరకు రాగానే ఆ బండరాయి తనంతట తాను ఆగిపోయింది. అది చూసి నేను ఆశ్చర్యానికి లోనయ్యాను. పెద్ద పెద్ద వృక్షాలకు ఆపటం సాధ్యం కాని పని ఒక చిన్న మొక్కకు ఎలా సాధ్యమైందని శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు సహదేవుడు. సహదేవుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిస్తాడు. సహదేవ, కలియుగంలో మానవులు విచక్షణను కోల్పోతాడు. తన పతనానికి తానే కారణమవుతాడు.
మహావృక్షాలు వంటి అతని అధికార బలం, ధనబలం ఇవేమీ అతని పతనాన్ని ఆపలేవు. కానీ చిన్న మొక్క వంటి భగవంతుని నామస్మరణ మానవుడు వినాశనం కాకుండా ఎల్లప్పుడూ కాపాడుతుంది. దీనికి సంకేతమే నువ్వు చూసిన దృశ్యం అని వివరిస్తాడు. కలియుగంలో ఎవరైతే అధర్మాన్ని పాటిస్తారో వారు జాలి, దయ లేకుండా అమాయకులను పీడించుకు తింటూ వాళ్ళు మాత్రమే సుఖంగా ఉంటారు. భగవంతుణ్ణి నమ్మేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. నాస్తికులు పుట్టకుక్కుల్లాగా పెరిగిపోతూ ఉంటారు. మనిషి ఆయుర్దాయం అనేది 16 సంవత్సరాలకు పడిపోతుంది. 8 సంవత్సరాల వయసులోనే ఆడవారు పిల్లలకు జన్మనిస్తారు అంటూ కలియుగంలో జరగబోయే సత్యాలను పాండవులకు వివరిస్తాడు శ్రీకృష్ణుడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ విషయాలు ఈ కలియుగంలో మనం చూస్తూనే ఉన్నాం. అందుకే మహాభారతాన్ని పంచమ వేదంగా చెప్తారు. మహాభారతంలో ఎన్నో జీవిత సత్యాలను తెలియజేసే విషయాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ అమావాస్య రోజు భక్తికి కులం, మతంతో సంబంధం లేదని తెలిపే పురాణ కథను వింటే చాలు అదృష్టం మీ తలుపు తడుతుంది, సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. పూర్వం అవంతి అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో నంది అనే పేరు గల శివభక్తుడు ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. ఇతను ధనధాన్యాలను, భోగభాగ్యాలను కలిగి ఉన్నప్పటికీ గర్వించకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం శివ ఆరాధన చేసేవాడు. ఆ పట్టణానికి తూర్పు దిక్కున ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక శివలింగం వెలసింది. అది తెలుసుకున్న నంది అనే శివభక్తుడు అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. అతడు శివభక్తుడు కాబట్టి తన దగ్గర ఉన్న ధనంతో అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఎవరి సహాయం తీసుకోకుండానే అక్కడ దేవాలయాన్ని నిర్మించాడు. అదే దేవాలయంలో శివుడు నిత్యం పంచామృతాలతో, పుష్పాలతో అభిషేకాలు నిర్వహిస్తూ పూజిస్తూ ఉండేవాడు. ఇలా కొద్ది కాలం గడిచిపోయింది. ఈ విధంగా నంది నిత్యము కూడా ఆ గుడిలో శివలింగానికి పూజను చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ పట్టణానికి దగ్గరలో ఉన్న గ్రామంలో నివసించే వేటగాడు తన కుల వృత్తి ప్రకారంగా జంతువులను, పక్షులను వేటాడడానికి బయలుదేరాడు. అలా బయలుదేరి వెళ్తూ ఆ అడవిలోనికి ప్రవేశించాడు. అలా అడవిలో తిరుగుతూ అలసిపోయి ఇంటికి వెళ్ళే మార్గంలో అడవిలో ఉన్న శివాలయాన్ని చూశాడు. వెంటనే ఆ వేటగాడు ఆ శివాలయంలోనికి ప్రవేశించాడు. అక్కడ గుడిలోకి వెళ్ళి ఆ శివలింగాన్ని చూసిన వెంటనే వేటగాడికి ఏదో తెలియని భక్తిభావం కలిగింది. శివుణ్ణి పూజించడానికి ఆ అడవిలో అతనికి ఏమీ దొరకలేదు. అలా తిరుగుతూ ఉండగా ఒక సరస్సు అతనికి కనిపించింది. వెంటనే అతను నోటితో నీళ్లను తీసుకొని అక్కడ ఉన్న మారేడు ఆకులను కొన్నిటిని తీసుకుని ఆలయంలోనికి ప్రవేశించాడు. నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేసినందున ఆ శివలింగంపై ఉన్న పుష్పాలను తీసి పారవేసి తాను నోటితే తెచ్చిన నీటితో శివుణ్ణి అభిషేకించి మారేడు దళాలతో శివలింగాన్ని పూజించాడు. అంతేకాకుండా తాను వేటాడిన పక్షి మాంసాన్ని శివుడికి నివేదించి ప్రదక్షిణలు చేసి శివుణ్ణి నమస్కరించుకుని తన నివాసానికి తిరిగి వెళ్ళాడు. మరుసటి రోజు నంది శివలింగానికి పూజ చేయడానికి ఆ అడవిలోని గుడి దగ్గరకు వచ్చాడు. పూజ చేయడానికి తనతో పాటు ఒక బ్రాహ్మణుడిని కూడా తీసుకుని వచ్చాడు. వారిద్దరూ కూడా ఆలయంలోనికి ప్రవేశించగా అంతా అపరిశుభ్రంగా ఉంటుంది. ఇలా ఎవరు చేశారని నంది బాధపడి ఆ స్థలాన్ని శుభ్రం చేసి పూజను ముగించుకుని తన గృహానికి వెళ్తాడు. నంది వెళ్ళిన కొంతసేపటి తర్వాత కిరాతుడు అనే వేటగాడు ఆలయంలోనికి వచ్చి ఇంతకు ముందులాగా శివుణ్ణి పూజించి తన గృహానికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు నంది ఆలయానికి వచ్చేసరికి ఆలయమంతా కూడా అపరిశుభ్రంగా ఉండటం చూసి బాధపడి బ్రాహ్మణునితో చర్చిస్తాడు. ఆలయాన్ని ఎవరో పాడు చేస్తూ ఉన్నారని తెలుసుకుని గుడిలో ఉన్న శివలింగాన్ని నంది నెత్తిన పెట్టుకుని తన గృహానికి తీసుకుని వెళ్ళి తన ఇంట్లోనే శివుణ్ణి పూజించటం మొదలు పెడతాడు. శివలింగాన్ని తీసుకుని వెళ్ళినంత మాత్రాన ఆ పరమేశ్వరుడు ఆలయంలో లేకుండా పోతాడా? ఎప్పటిలాగానే వేటగాడు శివారాధన చేయడానికి గుడికి వెళ్తాడు. కానీ అతను గుడిలోనికి వెళ్ళి చూసేసరికి అక్కడ శివలింగం కనిపించకపోవడంతో కిరాతుడు విచారపడ్డాడు. అలా విచారిస్తూ ఉండగా ఒక ఆలోచన చేశాడు. స్వామి, నేను నీ కుమారుడు లాంటి వాడిని. నిన్ను ఎలా పూజించాలో నాకు తెలియదు. రత్నములతో పూజించడానికి నేను పేదవాడిని.
పువ్వులతో పూజించడానికి నా దగ్గర పువ్వులు లేవు. నా హృదయాన్ని నీకు అర్పించి పూజను చేస్తాను. నా పూజలో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించు. అంతేగాని నీవు ఇలా కనిపించకుండా ఉండటం తగదు. నీవు కనిపించకపోతే నాకు లోకంతో పని లేదు. ఎప్పటిలాగే నాకు కనిపించి నా పూజను స్వీకరించి నన్ను మన్నించు అని ప్రార్థిస్తాడు. ఒకవేళ నీవు కనిపించకపోతే నీ ఎదుటే నిన్ను తలుచుకుంటూ నా ప్రాణాలను విడుస్తాను అని విచారిస్తాడు. అయినా పరమశివుడు ప్రత్యక్షం కాలేదు. ఇలా కొంత సమయం గడిచిన తరువాత ఆ కిరాతకుడు తన జీవితంపై విరక్తితో ఇక ఈ జన్మ నాకు అవసరం లేదని భావించి హరహర అంటూ తన దగ్గర ఉన్న కత్తితో తన శిరస్సును ఖండించుకున్నాడు. కిరాతుడి భక్తిని మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. తన శిరస్సును తనకు ఇస్తాడు. బ్రహ్మాది సకల దేవతలు పరమేశ్వరుని కీర్తించారు. నారదుడు శివగీతం పాడుతూ నృత్యం చేస్తూ వచ్చాడు. ఈ విధంగా ప్రకృతి అంతా కూడా ఎంతో రమణీయంగా సంతోషించింది. ఇంతలో శివభక్తుడు అయినటువంటి నంది కిరాతుడిని చూడడానికి ఆలయంలోనికి ప్రవేశించాడు. అతను ఆలయంలోనికి ప్రవేశించగానే పరమేశ్వరుడు ముందు చేతులు కట్టుకుని నిలబడ్డ కిరాతుడు అతనికి కనిపించాడు. మరుక్షణం ఆ నంది తాను చేసిన పనికి సిగ్గుపడి పరమేశ్వరుని భక్తితో ప్రార్థించి కిరాతుడిని కౌగిలించుకుని ఇలా అనసాగాడు. కిరాతక, నీ వలన నా జన్మ తరించింది. ఆ పరమేశ్వరుని చూసే అదృష్టం నాకు కలిగింది. నీవు చేసిన పనికి నిన్ను మూర్ఖునిగా భావించాను. నన్ను క్షమించు అను వేడుకున్నాడు. నిజమైన భక్తుడవు నీవే అని నంది కిరాతకుడిని అభినందించాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు నందిని చూసి, ఓ నంది, నీవు కూడా నాకు నచ్చిన భక్తుడవే. మీ ఇద్దరు సూర్యచంద్రులు ఉన్నంత వరకు నా వద్దనే ఉంటారు అని చెప్పి ఆ మహాశివుడు వారిద్దరినీ కూడా తీసుకుని కైలాసానికి వెళ్ళిపోతాడు. భగవంతుడిని పూజించడానికి జాతి, కుల, మత భేదాలు అనేవి ఏమీ ఉండవు. నిర్మలమైన భక్తితో నిశ్చలమైన మనస్సుతో పూజించటం వలన ఆ మహాశివుడు ప్రసన్నమవుతాడు. భగవంతునిపై మనసు లగ్నం చేసి సమాజంలో మంచి బ్రతికి ఇతరులకు హాని కలిగించకుండా మంచి చేసే వారిని ఆ శివుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాగే ఈ అమావాస్య బుధవారంతో కలిసి వచ్చింది గనుక ఈరోజు వినాయకుడు తన భక్తులను ఎలా రక్షిస్తూ ఉంటాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వాతాపి గణపతిగా విఘ్నేశ్వరుడు, విఘ్నేశ్వర క్షేత్రంగా వాతాపి నగరము దేశాంతరాల్లో పేరు మ్రోగుతున్న కాలంలో పావన మిశ్రుడు అనే పండితుడు సాయంకాలాల్లో వాతాపి గణపతి ఆలయ మండపంలో పిల్లలకు పెద్దలకు విఘ్నేశ్వరుడికి సంబంధించిన కథలను చెప్తూ ఉండేవాడు. మండపం గోడలపై విఘ్నేశ్వరుడి గాథలు చిత్రాలుగా చిత్రితమై ఉన్నాయి. రోజు ఆ చిత్రాలలో ఏనుగు గుహలో ఉన్న చిత్రాన్ని ఒక పిల్లవాడు గురువుకు చూపించి ఈ కథ చెప్పమన్నాడు. పావన మిశ్రుడు అలా కథ ప్రారంభించాడు. కళ్యాణి నగరంలో కలహకంటి అనే ధనికురాలు ఉండేది. ఆమె అసలు పేరు కలకంటి. కానీ ఆమె ఎప్పుడూ అందరితో కలహాలు పెట్టుకోవటం వలన ఆమెను అందరూ కలహకంటిగా పిలిచేవారు. కోడలు పుట్టింటి నుంచి ఎక్కువగా నగలు పట్టుకురాలేదని సాధింపుతో రాచి రంపాన పెట్టి చివరకు నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టింది కలహకంటి. ఆ కోడలి పేరు సౌదామిని. సౌదామిని పుట్టెడు దుఃఖంతో పుట్టింటికి బయలుదేరి దారి తప్పి అరణ్యంలో పడి ఆకలితో పొట్ట మండిపోతూ ఉంటే ఒక వెలగ చెట్టు దగ్గర పడిపోయింది. తను పుట్టింటికి వెళ్ళి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే తన పెళ్లికి చేయించిన నగలకే తండ్రి అప్పుల పాలయ్యాడు. ఇంకా నగలు పెట్టలేడు. అంచేత ఆ కీకారణ్యంలో చావటమే మేలు అనుకుంటూ ఉండగా చెట్టు నుండి ఒక వెలగపండు రాలి దొర్లుకుంటూ అందుకోమన్నట్టుగా ఆమె చేతి దగ్గర ఆగిపోయింది. దాన్ని పట్టుకొని సౌదామిని లేచి కూర్చుంటూ ఉండగా భూమి అదిరేలాగా ఒక పెద్ద ఏనుగు పరుగున రావటం కనిపించింది. సౌదామిని చిన్నతనం నుంచి విఘ్నేశ్వరుడిపై గొప్ప భక్తి విశ్వాసాలు కలది. దాంతో ఆమె విఘ్నేశ్వరుని తలుచుకొని ఏనుగు పాదాల కింద పడి చావాలని ఎదురు వెళ్ళింది. ఏనుగు టక్కున ఆగిపోయింది. ఏనుగు సౌదామిని చేతిలో ఉన్న వెలగపండును తొండంతో తీసుకొని నోట వేసుకొని దీవిస్తూ ఉన్నట్లుగా తొండంతో సౌదామిని తల నిమిరి చెయ్యి పట్టుకొని తిన్నగా ఒక పెద్ద గుహ దగ్గరకు తీసుకుని వెళ్ళింది.
గుహ ద్వారాన్ని మూసి ఉన్న కొండంత రాతిని గులకరాయిలాగా తొండంతో లాగేసి గజరాజు లోపలికి వెళ్ళి కొంత సమయం అయ్యాక రత్నాల నగలను కట్టలు కట్టలుగా తొండంతో తీసుకొచ్చి సౌదామిని ముందు కుప్పవేసింది. చంద్రహారాన్ని కంఠాభరణాల్ని ఆమె మెడ నిండా వేసి తండ్రి బిడ్డను బుజ్జగించి చెప్పినట్లుగా వీపు నిమిరి మిగతా నగలను ధరించినన్ని ధరించి తక్కినవి మూట కట్టుకొని తీసుకుని వెళ్ళమని సైగ చేసి చెప్పింది. సౌదామిని అలాగే చేశాక ఏనుగు ఆమెను అరణ్యం దాటించి కళ్యాణి నగర సమీపాన విడిచి అరణ్యంలోనికి వెళ్ళిపోయింది. ఇక సౌదామిని అత్త గారింటికి వెళ్ళిపోయింది. బంగారు విగ్రహంలాగా నగలతో తలుక్కున దేదీప్యమానంగా మెరుస్తున్న కోడలిని చూసి కలహకంటి నిర్ఘాంతపోయి సంభాళించుకొని కోడలిని ఇంటిలోనికి తీసుకుని వెళ్ళింది. ఆమెతో ప్రేమ నటించి మెల్లమెల్లగా ఆ నగలన్నీ కూడా ఎలా వచ్చాయో తెలుసుకుంది. సౌదామిని కూడా అడవిలో జరిగిందంతా కూడా చెప్పింది. కోడలు చెప్పిందంతా విని ఏనుగుకి వెలగపండ్లు అంత ఇష్టమన్నమాట అని గ్రహించి వెంటనే సంతకు వెళ్ళి సంచి నిండా వెలగపండ్లు కొనుక్కు వచ్చింది. కలహకంటి నగలు నింపుకొని రావడానికి ఒక గడ్డి గోతాన్ని భుజాన వేసుకుని వెలగపండ్లు సంచితో కలహకంటి బయలుదేరింది. అరణ్యంలో ప్రవేశించి కోడలు చెప్పిన గుర్తుల ప్రకారం ఎంత వెతికినా వెలగ చెట్టు కనబడక విసిగిపోయి ఒక చింత చెట్టు కింద చతికిలబడింది. తినాలని వెలగపండు తీసింది. తినాలని తీసినా ఎలాగో నిగ్రహించుకొని వెలగపండు చేత్తో ఎత్తి పట్టుకుని గొంతు సవరించుకొని ఏనుగా రావే వెలగపండు తినవే నగలెన్నో తేవే నా కోర్కె తీర్చవే ఏనుగా రా వేగంగా రా అంటూ భజన పాట మొదలుపెట్టింది. ఎంతసేపు పాట పాడినా ఏనుగు రాలేదు గాని అడవి దద్దరిల్లేలాగా గాండ్రుమనే అరుపు వినిపించింది. అది ఏనుగు ఘీంకారం కాబోలు అనుకొని కలహకంటి సంతోషపడుతూ మెడ చాచి చూడగా పెద్ద పులి దూకుతూ రావటం కనిపించింది. భుజం మీది గోతాన్ని వదలకుండా కలహకంటి తిరిగి చూడకుండా పరిగెత్తి రొప్పుతూ పడిపోయింది. ఆ పడడం కూడా సరిగ్గా గుహ దగ్గరే పడింది. గుహ తెరిచే ఉంది. అదే నగలు ఉన్న వినాయక గుహ అనుకునే తన అదృష్టానికి కలహకంటి పొంగిపోతూ గుహలోనికి వెళ్ళింది. గుహలో కుప్పలు తెప్పలుగా ఉన్న నగలు చూసి పిచ్చెత్తిన దానిలాగా తల మునిగేలాగా నగలన్నీ వేసుకుని గోతం నిండా నగలు కుక్కి మూతి కట్టి ఎత్తలేక ఎత్తి మొయ్యలేక మోస్తూ నడవలేక నడుస్తూ గృహ మొదటికి వచ్చేసరికి గుహ మూతబడి ఉంది. ఎదురుగా చీకటిలో ఎర్రగా మెరుస్తున్న కళ్ళతో తెల్లగా మెరుస్తున్న కోర పళ్లతో పగలబడి నవ్వుతున్న పెద్ద బ్రహ్మరాక్షసి చీకటిలో చీకటిలాగా కనిపించింది. ఆ భూతం ప్రతిధ్వనితో గుహ కంపించిపోయేలాగా, ఓహో కలహకంటి, నువ్వు కోడలిని కాల్చుకుని తినే అత్తవైతే నేను అత్తలను చిత్రహింసతో తినేసిన కోడల్ని, నా చరిత్ర విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించింది. వెనుకటికి నేను చురకత్తిలాంటి అందగత్తెను. అమ్మ నాన్న పెట్టిన పేరు కలహంస. కాపురానికి వెళ్ళాక నా నోటి ప్రతాపానికి ఆ ఊరంతటికీ నేను సంపాదించుకొని అర్థపరుచుకున్న పేరు కలహ దుందుబి. నువ్వెంత చెడ్డ అత్తవో కలహకంటి, నా అత్త అంత ఉత్తమురాలు, పరమ సాధువు. నేను కాపురానికి వెళ్ళి ఏడాది తిరగకుండానే నా మొగుడు ఇల్లు విడిచి దేశాల పాలయ్యాడు. అంటే నేనెంత ఉత్తమ ఇల్లాలినో ఊహించుకో. నాకు నగల పిచ్చి ఇంత అంతా కాదు. బంగారు పంటలు పండే భూములు గట్రలు అమ్మించి నగలు చేయించుకున్నాను. మా అత్త ముక్కు పుల్లతో సహా అన్నీ నాకే ఇచ్చేసింది. అటువంటి అమాయకురాయలైన అత్తను ఒక్కపూటైనా సరిగ్గా తినిపించేదాన్ని కాదు. చిక్కి చిల్యమైన వృద్ధురాలి చేత ఇంటి చాకిరీ అంతా కూడా చేయించేదాన్ని. చివరికి నా అత్త మామ విసిగిపోయి వాతాపి క్షేత్రంలోని విఘ్నేశ్వరుని దర్శించి అక్కడే కన్ను ముద్దామని బయలుదేరారు. నా అత్త చేతుల్లో ఉన్న చిన్న మూట చూసి అదేమిటని దూకుడుగా దాన్ని లాక్కోవటంలో ఆవిడ తూలి పడిపోయి ఆయాసంతో రొప్పుతూ కన్ను మూసింది. అంతవరకు ఎంతో సహనంతో నా అత్యాచారాలన్నీ చూస్తూ పల్లెత్తు మాట అని నా మామగారు ఆపలేని దుఃఖంతో పైకుబిగిన కోపంతో, పాపిష్టిదానా, నువ్వు నా కోడలివైపోయినావు, లేకుంటే
శపించేవాణ్ణి. ఎప్పటికైనా మా ఒక్క కొడుకు తిరిగి వస్తాడని, నువ్వు వాణ్ణి సుఖపెట్టగలవనే ఆశతో అన్నీ సహించాము. కడసారి కోరుతున్నాను, వాడొస్తే సరిగ్గా చూడు అని చెప్తూ అలాగే ప్రాణాలు విడిచి భార్యతోనే సహగమనం చేశాడు. ఆయన గొప్ప నిష్ఠాపరుడు, తపస్శాలి. అదే సమయంలో ఒక సన్యాసి అక్కడికి వచ్చాడు. ఆ అత్తమామల మృతదేహాల దగ్గర ఉన్న మూటను తీసి విప్పాడు. అందులో 2 చిగురుల బట్టలు తప్ప మరేమీ లేవు. ఆ సన్యాసి నన్ను వజ్రాల్లాంటి కళ్ళతో కాల్చేస్తున్నట్లుగా చూస్తూ, నువ్వు బ్రహ్మరాక్షసిగా పుట్టవలసిన దానివి అని అన్నాడు. అంతే. తర్వాత ఆ సాధువే వృద్ధ దంపతుల ఉత్తర క్రియలు జరిపి వెళ్ళిపోయాడు. ఆ సన్యాసి ఎవరో కాదు, నా రూప విలాసాలకు పరవశించి కోరి చేసుకున్న నా భర్తే అని బ్రహ్మరాక్షసి చెప్పి కాసేపాగి మళ్ళీ చెప్పసాగింది. నా నగల పిచ్చి, ధన వ్యామోహం నన్ను ఎంతవరకు ఈడ్చుకు వచ్చాయంటే, నేను కొంతమంది గజ దొంగలను చేరదీశాను. దొంగల రాణి అనిపించుకున్నాను. ఈ గుహలోనే దొంగలు గొప్ప గొప్ప నగలను, ధనరాశులను పోగు చేసుకుపోతూ ఉంటారు. అంతా నా స్వంతం చేసుకోవాలని దొంగలకు విషభోజనం పెట్టాను. వాళ్ళు చచ్చే ముందు చావు తెగింపుతో కసిగా నన్ను ఇందులో ఉంచి గుహను పెనుబండతో కప్పేశారు. కలహకంటి ఇదే గుహలో ఆ నగల్ని, ధనరాశుల్ని చూసుకుంటూ అలాగే మాడి కన్ను మూసి ఇలాగా భూతాన్నయి పడి ఉన్నాను. నీకు బుద్ధి వచ్చేలాగా చేస్తే నా పిశాచ జన్మ శాపం తీరిపోతుందని గుహలోనికి వచ్చిన ఏనుగు వలన తెలిసింది. ఏనుగు నీ కోడలికి ఇచ్చినవన్నీ కూడా అసలు నగలే. ఇప్పుడు నువ్వు పెట్టుకున్నవన్నీ కూడా అత్యాశ కొద్దీ పోగు చేసి గోతాం నిండా కట్టుకున్నవి ఏమిటో చూసుకో అన్నది బ్రహ్మరాక్షసి. అప్పుడు కలహకంటి భుజాన్నెత్తుకున్న గోతం విప్పదీసి చూస్తే దాంట్లో నుంచి పాములు, జేరులు, కొండ ఏళ్ళు ఊడిపడుతూ జరాజర గుహ నలుమూలలకు పాకాయి. ఒంటి మీద పాములు, తేళ్లు పాకుతూ ఉంటే బెంబేలు పడిపోతున్న కలహకంటిని చూసి గుహ మారుమ్రోగుతూ ఉండగా బ్రహ్మరాక్షసి వికవిక నవ్వుతూ, నువ్వు కోడలిని కాల్చుకు తినే కలహకంటివి, నేను అత్తమామల ఉసురు పోసుకున్న కలహ దుంబిని. ఉత్తమురాలైన నీ కోడల్ని మంచిగా చూసుకుంటే సరే, లేదా ఈ గుహలో నాలాగా బ్రహ్మరాక్షసుపై పడి ఉండటం ఖాయం. ఇహ నీ వంతు అవుతుంది. విన్నావా కలహకంటి అని చెప్పింది. ఇప్పుడు కలహకంటి లెప్పలు వేసుకుని రాక్షసికి దండం పెట్టి, బుద్ధి వచ్చింది, కోడల్ని పువ్వులాగా చూసుకుంటాను, గుహ నుండి నన్ను బయటకు పంపించు అని అన్నది. అరణ్యం దాటించు అని మొరపెట్టుకున్నది. ఇక బ్రహ్మరాక్షసి కలహకంటిని అడవి దాటించి కళ్యాణి నగరం పోలిమేర దేర్చి, మాట తప్పావో బ్రహ్మ పిశాచివై గుహలో ఉంటావు, జాగ్రత్త అని హెచ్చరించి భగ్గుమని మండిపోయి అదృశ్యమైపోయింది. కలహకంటి బ్రతుకు జీవుడా అని ఇంటికి బిరబిరా వెళ్ళి సౌదామిని ముందు మోకరిల్లి మోకాళ్ళు పట్టుకుని, అమ్మ సౌదామిని, నన్ను మన్నించు. కొడుకు కోడలు చలకా గోరింకల్లాగా ఉంటే చూసి సంతోషించటం కంటే నాకు కావాల్సిందేమీ లేదు అన్నది. అత్త పరివర్తనానికి కారణం విఘ్నేశ్వరుని కటాక్షమని సౌదామిని సంతోషించింది. కలహకంటి తిరిగి కలకంటిగా మారింది. ఆమె ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. పావన మిశ్రుడు అలా కథను ముగించి, పిల్లలు ఏనుగు ఎవరో చెప్పుకోండి చూద్దాం అన్నాడు. పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఆనందోత్సాహాలతో గెంతెత్తి విఘ్నేశ్వరుడు మన విఘ్నేశ్వరుడే అంటే గొల్లున లేచి ప్రసాదం తీసుకుని ఇళ్లకు వెళ్ళారు. అలాగే ఈరోజు తెలివితేటలు ఉంటే బ్రహ్మ రాతను కూడా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు అని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది. పూర్వం బోధ చేస్తూ ఒక ముని దంపతులు ఉండేవారు. ఆ ముని చాలా ప్రతిభావంతుడు, సకల శాస్త్రాలు విద్యలు తెలిసినవాడు. ఆ ముని భార్య సాక్షాత్తు అన్నపూర్ణయే. ఆమె శిష్యులను తన కన్న బిడ్డల్లా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలిని తీర్చేది. అలా ఒకనాడు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు అనే ఒక అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు. అతడు బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావటంతో అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ కూడా ఇట్టే అబ్బేవి. వసంతుడు కొన్నాళ్లకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ కూడా పూర్తిగా నేర్చేసుకున్నాడు. ఇక అతనికి నేర్పడానికి తన వద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవటంతో
తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు ఆ గురువర్యుడు. అయితే కొన్నాళ్ళకే అతనికి నేర్పడానికి తమ వద్ద ఉన్న విద్యలన్నీ కూడా పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్ళు కూడా చెప్పారు. ఇదిలా ఉండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావటంతో వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటూ ఉన్నాడు. ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆశ్రమం లోపల ప్రసవం జరుగుతూ ఉండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు. కాసేపట్లో లోపలి నుంచి చంటి బిడ్డల ఏడుపులు వినపడ్డాయి. గురుపత్ని కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఇంతలో దివి నుండి భూమికి దిగి వచ్చిన ఒక దివ్య పురుషుడు వడివడిగా ఆశ్రమంలోనికి వెళుతూ గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు. మామూలు మనుషులకైతే అతను కనిపించి ఉండేవాడు కాదు. కానీ వసంతుడు దైవ రహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతనెవరో ఇట్టే కనిపెట్టేశాడు వసంతుడు. అతడు బ్రహ్మ. అప్పుడే పుట్టిన పిల్లలకు నొసటి రాత రాయడానికి వచ్చాడని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట కాచుకుని కూర్చున్నాడు. వసంతుడు బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి, స్వామి, మా గురువుగారి పిల్లల నుదుట ఏమి రాశారో దయచేసి సెలవివ్వగలరు అని వినమ్రపూరితంగా అడిగాడు. బ్రహ్మ తనను చూడగలిగిన ఆ పిల్లవాడు సామాన్యుడు కాడు అని తెలుసుకొని వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడే ఇతరులకు తెలియజేయరాని రహస్యాన్ని అతనికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఇలా చెప్పాడు, నాయనా, ఈ అబ్బాయి నిరరక్ష కుక్షి అవుతాడు. ఇతని జీవిత కాలమంతా ఇతని వద్ద ఒక్క మూట బియ్యము, ఒక ఆవు, ఒక పూరిపాక తప్ప ఇక ఏమీ ఉండవు. ఇతడు రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో కానా కష్టంగా పెళ్ళాన్ని పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు. ఇక ఆ అమ్మాయి మాత్రం వేసి అవుతుంది. డబ్బుల కోసం రోజుకో పురుషుడితో సంభోగించే వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బ్రహ్మ. అది వినిన వసంతుడు నిశ్చేష్టుడయ్యాడు. సాక్షాత్తు దైవ స్వరూపులైనటువంటి తన గురువు దంపతులకు పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాశాడేమిటా విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు. వెంటనే తన గురువు గారిని బ్రహ్మరాత మార్చగలమా అని అడిగాడు వసంతుడు. దానికి ఆయన, అది సాధ్యం కాదు నాయన, అది ఎవ్వరికీ సాధ్యం కాదు అని చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజమవటం వసంతుడికి కనిపించసాగింది. ఆ ఇద్దరికీ చదువులు వంటబట్టడం లేదు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారేమిటా అనే దిగులుతో వసంతుడికి దేనిమీద ఏకాగ్రత కుదరటం లేదు. దానికి తోడు ఆ పిల్లలిద్దరూ వసంతుడు వెంటపడి అన్నయ్య అన్నయ్య అని తిరుగుతూ ఉంటే అతడికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది. ఒకరోజు గురువుగారితో చెప్పి ఆయన అనుమతి పొంది దేశం చుట్టి రావడానికి బయలుదేరి వెళ్ళాడు. ఎన్నో చోట్లకు వెళ్ళి ఎందరో పండితులను కలిశాడు. వారందరినీ వసంతుడు ప్రశ్నించాడు. బ్రహ్మ రాసిన రాతను మార్చగలమా? దానికి వసంతుడికి అందరూ చెప్పిన సమాధానం, బ్రహ్మ రాత మార్చటం అసాధ్యం, అది ఎవరి తరమూ కాదు అని. అలా అక్కడా ఇక్కడా తిరుగుతూ తన అన్వేషణను కొనసాగిస్తూ 20 సంవత్సరాలకు పైగా గడిపేశాడు. అప్పటికి గురువుగారి పిల్లలకు 25 ఏళ్ళు వచ్చాయి. వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనిపించసాగింది. ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అప్పుడు అక్కడి పరిస్థితి, గురువుగారి కుమారుడి పేరు శంకరుడు అని, ఆ ఊరిలోనే కూలి పని చేస్తున్నాడని, గురువుగారి కుమార్తె పేరు వసంత సేన అని, దగ్గరలోని ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉన్నదని తెలుసుకున్నాడు. తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి గురుపత్నులు మరణించారని కూడా వసంతుడు తెలుసుకున్నాడు. వసంతుడు బాగా ఆలోచించాడు. ముందు శంకరుని వెతుక్కుంటూ వెళ్ళాడు. వసంతుడిని చూడగానే అన్నయ్య అంటూ బావురుమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు, ఇంట్లో ఎటు చూసినా విలయతాండవం చేస్తున్న కటిక దారిద్ర్యం. ఇది శంకరుడి దుస్థితి. తమ్ముడు, నువ్వు బాధపడకు, ఇప్పటి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు వసంతుడు.
దానికి శంకరుడు, సరే అన్నయ్య, ఇక నుండి నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తాను అన్నాడు శంకరుడు. ముందు ఆ ఆవును తోలుకుని పట్టణానికి వెళ్దాం పదా అన్నాడు వసంతుడు. ఏమీ మాట్లాడకుండా ఆవును తోలుకుని వసంతుడిని అనుసరించాడు శంకరుడు. ఇద్దరూ నేరుగా పట్నంలోని సంత దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఒక దళారి దగ్గరకు వెళ్ళి ఆ ఆవును ఎంతకు కొంటావు అని అడిగాడు వసంతుడు. తర్వాత అతను చెప్పిన ధరకు అమ్మేశాడు వసంతుడు. శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరమైన సరుకులను, శంకరుడి భార్యకు పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. తిరిగి గ్రామానికి బయలుదేరారు. ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు. శంకరుడి భార్య పిల్లలు ఆవురావురమని తిని ఆకలి తీర్చుకున్నారు. తర్వాత వసంతుడు శంకరుడితో, తమ్ముడు, అన్నదానం చేద్దాం, ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు అని చెప్పాడు. శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. కానీ శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో, అన్నయ్య, ఇంతవరకు ఆ ఆవు ఉంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది. ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికి ఖర్చయిపోయింది. తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా ఉంది అని అన్నాడు. దానికి వసంతుడు, తమ్ముడు, నువ్వేమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో, ప్రొద్దునికంతా కూడా సర్దుకుంటుంది అని ధైర్యం చెప్పాడు. ప్రొద్దున్నే లేచి తలుపు తెరిచి బయటికి వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. శంకరుడి ఇంటి ముందు ఒక ఆవు నిలబడి ఉంది. శంకరుడి ఆస్తి ఎప్పుడూ ఒక్క ఆవే అని అతను రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రి బ్రహ్మయే స్వయంగా ఒక ఆవును తీసుకుని వచ్చి అక్కడ కట్టేశాడు. ఆ రోజు కూడా ఆవును తీసుకుని వెళ్ళి సంతలో అమ్మి వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. తమ్ముడు, ఇక ఇలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడి నుండి వసంతసేనను వెతుక్కుంటూ బయలుదేరాడు. అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూటకట్టుకున్నాడు. ఆ తర్వాత వసంతుడు వాళ్లను వీళ్లను అడుగుతూ వెళ్ళి వసంతసేనను కలుసుకున్నాడు. వసంతసేన ఒక్క అవ్వతో కలిసి ఒక ఇంట్లో ఉంటోంది. ఆమె వసంతుడిని చూడగానే భూరిమని ఏడ్చేసింది. అన్నయ్య, నేను మహాపాపిని. ఈ పాప పక్కిలంలో కూరుకుపోయాను. మీలాంటి ఉన్నతుడిని చూడడానికి కూడా నాకు అర్హత లేదు అని బావురుమంది. ఊరుకో చెల్లి, ఊరుకో అమ్మ. ఈ పాపపు పక్కిలం నుండి నువ్వు బయటపడే మార్గం చెప్తాను. ఇక ఇవాల్టి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అని ఆమెను ఓదార్చాడు వసంతుడు. దానికి సరే అని ఒప్పుకుంది వసంతసేన. ఆ రాత్రికి విఠలుడు ఎవరు వచ్చినా సరే 1,00,000 వరహాలు చెల్లించాల్సిందే, 1,00,000 వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశం అని చెప్పమని అక్కడ ఉన్న వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు వసంతుడు. ఆమె ఆశ్చర్యపోతూ, అయ్యా, ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది. వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి, నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు. ఆజ్ఞాపిస్తున్నట్లుగా అన్నాడు. ఆ రాత్రి 2-3 విఠలులు వచ్చి 1,00,000 వరహాలు అనగానే వెనుదిరిగి వెళ్ళిపోయారు. అది వాళ్ళు ఊహించలేని మొత్తం. కానీ అర్ధరాత్రి సమీపిస్తూ ఉంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం 1,00,000 వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్ళాడు. ఆ మరుసటి రోజు రాత్రి కూడా అలాగే జరిగింది. తన రాత తప్పకూడదని 1,00,000 వరహాలు ఇచ్చి వసంతసేనతో సంభోగించింది సాక్షాత్తు ఆ బ్రహ్మేనని వసంతుడికి తెలుసు. అలా బ్రహ్మ సంభోగం వలన అప్పటి వరకు ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ కూడా పటాపంచలయ్యాయి. ఆమె జన్మ చరితార్థమయ్యింది. అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి గురుపత్నుల రుణం తీర్చుకున్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తలరాత రాసేది బ్రహ్మే అయినా దానిని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు అని గ్రహించాడు. దానిని నిరూపించాడు. అలా బ్రహ్మరాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపించాడు వసంతుడు. ఈ చైత్ర అమావాస్య రోజు ఎవరి బాధ్యతను వారు ఎందుకు నిర్వర్తించాలో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, దరిద్రం పోతుంది, మీ జీవితం అద్భుతంగా మారుతుంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. యుద్ధంలో పాండవులదే పైచేయిగా నిలిచింది. కానీ శత్రు సమూహంలోని ఎందరినో
తన స్వహస్తాలతో చంపానన్న బాధ మాత్రం ధర్మరాజులో ఉండిపోయింది. ఎవరు ఎంతగా చెప్పినా కూడా ఆయన మనసులోని ఆ దుగ్ధ తీరలేదు. దాంతో స్వయంగా వ్యాధ్యవ్యాసుడే ధర్మరాజును ఓదార్చే ప్రయత్నం చేశాడు. ధర్మరాజు ఎవరి ధర్మాన్ని వారు పాటించినప్పుడే ఈ లోకం సుభిక్షంగా ఉంటుంది. అందుకు ఉదాహరణగా సుద్యుమ్నుడు అనే ఒక రాజు పాలనలో జరిగిన కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం శంకుడు, లిఖితుడు అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. వాళ్ళిద్దరూ కూడా గొప్ప తపస్సంపన్నులే, త్రికరణ శుద్ధిగా ధర్మానికి కట్టుబడిన వారే. వారిద్దరూ కూడా బహుదా నదీ తీరంలో ఆశ్రమాలను నిర్మించుకుని జీవిస్తూ ఉన్నారు. ఒకరోజు లిఖితుడు తన అన్నగారి ఆశ్రమంలోనికి అడుగుపెట్టాడు. ఆ సమయంలో శంకుడు ఆశ్రమంలో లేడు. అన్నగారి కోసం వేచి చూస్తూ లిఖితుడు అక్కడక్కడే పచార్లు చేయసాగాడు. ఇంతలో అతని దృష్టి ఆ ఆశ్రమంలో విరగగాసిన పండ్ల చెట్టు మీదకు పోయింది. నిగనిగలాడిపోతున్న ఆ పండ్లను చూడగానే అతనికి నోరూరింది. వెంటనే కొన్ని పండ్లను కోసుకుని తినసాగాడు. ఇంతలో శంకుడు ఆశ్రమంలోనికి రానే వచ్చాడు. తమ్ముడి చేతిలో ఉన్న పళ్ళను చూసి అవెక్కడివని అడిగాడు. నీ ఆశ్రమంలోనివే అన్నయ్య అంటూ లిఖితుడు బదులు చెప్పాడు. సోదర, ముని వర్యులకు పరధనం మీద ఆశ ఉండకూడదు కదా. పైగా నా అనుమతి లేకుండా ఆశ్రమంలోని పండ్లను కోయటం దొంగతనంతో సమానం కదా. కాబట్టి నువ్వు వెంటనే రాజుగారి దగ్గరకు వెళ్ళి తగిన దండన స్వీకరించు అని సూచించాడు. లిఖితునికి అన్నగారి మాటలు సబబుగానే తోచాయి. ఎంత సోదరులమైనా తాము ఇరువురము సన్యాస ఆశ్రమంలో ఉన్నవారమే కదా, కాబట్టి ఆశ్రమ ధర్మాలను పాటించి తీరవలసిందే కదా అనిపించింది. వెంటనే లిఖితుడు ఆ దేశ రాజుగారైన సుద్యుమ్నుని చెంతకు వెళ్ళాడు. తన రాజు ప్రసాదం వద్ద లిఖితుడిని చూసిన సుద్యుమ్నుడు అతనికి సాదరంగా ఆహ్వానం పలికాడు. అప్పుడు లిఖితుడు, ప్రభు, నేను నా అన్నగారి ఆశ్రమంలో పండును దొంగిలించాను. ఆ తప్పుకు ప్రతిఫలంగా మీ నుంచి దండను కోరుతున్నాను. ఒక దొంగకు ఎలాంటి శిక్షను విధిస్తారో నాకు కూడా అదే శిక్షను విధించండి అంటూ సుద్యుమ్నుని కోరాడు. లిఖితుని మాటలకు సుద్యుమ్నుడు ఆశ్చర్యపోయాడు. లోక కళ్యాణం కోసం తపస్సు ఆచరించే మీ వంటి మునులను ఎలా దండించగలను అంటూ లిఖితుణ్ణి మనసు మార్చే ప్రయత్నం చేశాడు. కానీ లిఖితుడు తన మాట నుంచి తప్పుకోలేకపోవటంతో రాజదండన చట్ట ప్రకారం దొంగతనానికి శిక్షగా అతని 2 చేతులను నరికివేయవలసిందిగా శిక్షను అమలు చేశాడు. కఠినమైన శరీరంతో లిఖితుడు తన అన్నగారి వద్దకు చేరుకున్నాడు. ఆ స్థితిలో ఉన్న సోదరుని చూసిన శంకుడు, సోదరా, చేసిన తప్పుకు శిక్షను అనుభవించటంతో నీ పాపం తీరిపోయింది. నిష్కల్మషమైన తత్వంతో నువ్వు మన వంశం పేరును నిలబెట్టావు. వెళ్ళి ఆ బహుదా నదిలో నీ పితృదేవతలను తలుచుకొని స్నానం చేసిరా అంటూ పంపాడు శంకుడు. ఆశ్చర్యం, లిఖితుడు బహుదా నదిలో మునిగిన వెంటనే అతని 2 చేతులు తిరిగి వచ్చాయి. ఇదంతా తన అన్నగారి మహిమే అనే అతనికి అర్థమైపోయింది. తనకు మంచి చెడులను బోధించేందుకు ఆయన నేర్పిన పాఠమని గ్రహించాడు. కానీ ఒక సందేహం మాత్రం అతనిలో ఉండిపోయింది. వెంటనే తన అన్నగారి చెంతకు వెళ్ళి, అన్నగారు, ఖండితమైన నా చేతులను కూడా తిరిగి తెచ్చేంత మహిమ ఉంది కదా, మరి మీరే నాకు శిక్ష విధించి ఉండవచ్చు కదా. ఆ రాజుగారి దగ్గరకు వెళ్ళమని ఎందుకు సూచించినట్లు అని అడిగాడు. తమ్ముడి ప్రశ్నకు శంకుడు చిరునవ్వు చిందిస్తూ, సోదర, ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించాలి. తపస్సు చేసుకోవటం మన ధర్మం, పాలన చేయటం, పాపులను శిక్షించటం రాజుగారి ధర్మం. పైగా దొంగతనం, గురు పత్నిని మోహించటం, సాధువులను హత్య చేయటం, సురాపానం, చెడు సావాసం చేయటం వంటి పాతకాలకు రాజదండన అనుభవించాల్సిందే. అందుకనే నిన్ను రాజుగారి వద్దకు పంపాను అంటూ చెప్పాడు. కాబట్టి ఓ ధర్మరాజా, ఒక రాజుగా ధర్మ స్థాపన కోసం యుద్ధం చేయటం, ఆ యుద్ధంలో శత్రువులను సంహరించటం నీ కర్తవ్యం. ఆ కర్తవ్యంలో భాగంగానే నీవు శత్రువులను వధించావు కాబట్టి నీకు ఎలాంటి పాపము అంటదు. ఇక నీ బాధ్యతను నిర్వర్తించినందుకు క్షోభపడటంలో ఔచిత్యం ఏముంది అంటూ వ్యాసుడు ధర్మరాజును ఓదార్చాడు. ఈ కథ విన్నాక చిన్నపాటి దొంగతనం కోసం చేతులను ఖండించేంత శిక్ష, అన్నగారు మళ్ళీ తలుచుకోగానే చేతులు తిరిగి వచ్చాయా లాంటి ప్రశ్నలు రావటం సహజం. కానీ ఈ కథ చెప్పే నీతి అది కాదు. ఎలాంటి వారికైనా పరధనం మీద ఆశ ఉండకూడదని ఈ కథ చెప్తుంది.
అది సొంత సోదరిని సొంతైనా కానీ అతని అభిష్టానికి వ్యతిరేకంగా దాన్ని సొంతం చేసుకోకూడదన్న సూచన వినిపిస్తుంది. రాజు అనేవాడు దేశంలోని రాజ్యాంగాన్ని అనుసరించి ధర్మాన్ని పాటించాలన్న హితవు ఉంది. అన్నిటికీ మించి ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తిస్తే సమాజం స్థిరంగా ఉంటుందన్న బోధ కనిపిస్తుంది. అమావాస్య రోజు రఘుమహారాజు దిలీపునికి ఎలా పుట్టాడో తెలిపే ఈ కథను వింటే చాలు, కష్టాలు మీ దరి చేరవు, అన్నీ శుభాలే జరుగుతాయి. రఘువంశపు రాజైన దిలీపునికి చాలా కాలం వరకు సంతానం కలుగలేదు. అప్పుడు దిలీపుడు తన అర్ధాంగి అయిన సుదక్షిణాదేవితో సహా సద్గురు దర్శనం కోసం వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. తనకు గల చింతను వశిష్ఠ మహర్షి వ్యక్తపరిచాడు దిలీపుడు. ఒక నిమిషము ధ్యానము చేసి వశిష్ఠుల వారు ఇలా అన్నారు: నాయన, నీవు ఒకసారి దేవేంద్రలోకం వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కల్పవృక్ష ఛాయలో ఉన్న కామధేనువును గమనించలేదు. గోవు కనబడగానే నమస్కరించి ప్రదక్షిణము చేయాలి. ఇక కామధేనువు మాట వేరే చెప్పాలా? సర్వధర్మాలు తెలిసిన నీవు అప్పుడు ఋతుస్నాత అయిన నీ భార్య దగ్గర ఉండాలన్న ధర్మము పాటించే తొందరలో వేగముగా నీ మందిరము చేరదామని వస్తూ ఉన్నావు. ఆ కారణముగా నీవు ఆ కామధేనువును గమనించకే వచ్చేశావు. నీచే పూజ్య వ్యతికరము జరిగినది. పూజ్యులను గుర్తింపకపోవుట శ్రేయస్సుకు భంగకరము. అప్పుడు నిన్ను చూసిన కామధేనువు, రాజా, నన్ను పూజించకనే తొందరలో ఉండి వెళ్ళిపోతూ ఉన్నావు. నా సంతానమును సేవిస్తే గాని నీకు సంతానం కలగదు అని చెప్పినది. కానీ రథవేగము వలన వాయుధ్వని కారణంగా నీకు గాని నీ సారథికి గాని ఆ కామధేనువు చెప్పిన మాటలు వినబడలేదు. ఆయన తెలిసి చేసినా తెలియక చేసిన కర్మఫలం అనుభవించక తప్పదు. చేసిన తప్పును సరిదిద్దుకుని ప్రగతి పదంలో నడిచేవాడు ఉత్తముడు. కావున నీవు గోసేవ చేసి శ్రేయస్సును పొందు. వరుణుడి యజ్ఞంలో పాలు, నెయ్యి, ధనధాన్యాలు సమకూర్చుటకై కామధేనువు పాతాళలోకానికి వెళ్ళినది. ఆ గోమాత తిరిగి వచ్చేంతవరకు ఆమె సంతానమైన ఈ నందినీధేనువును సేవించి తరించు అని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు తెలిపాడు. ఆ వశిష్ఠుల వారు హితవు చెప్తూ ఉండగానే ఆ నందినీధేనువు రానే వచ్చింది. దిలీపుడు మరియు పరమ సాధ్వి అయిన సుదక్షిణాదేవి వెంటనే ఆ నందినీదేవుణ్ణి సేవించుట ప్రారంభించారు. ఆ రాజదంపతులు నందినీదేవుణ్ణి నీడలాగా అనుసరించి సేవించారు. ఆ ధేనువు నిల్చుంటే నిల్చుని, కూర్చుంటే కూర్చుని, నీళ్లు త్రాగితే తాగి ఆ నందిని ధేనువును ఆరాధించారు. ఇలా 21 దినములు ఆ రాజు దంపతులు ధేను వ్రతమును పరమభక్తితో చేశారు. వారి సేవకు సంతోషించిన నందిని ధేనువు వారి భక్తిని పరీక్షిద్దామని హిమాలయములలో ఒక గంభీర బిలంలోనికి ప్రవేశించింది. త్రుటిలో ఒక సింహం ఆ హోమ ధేనువు మీద పడబోయింది. వెంటనే రాజు ఆ ధేనువును కాపాడడానికి ధనుర్బాణాలు తీయబోయాడు. కానీ ఆశ్చర్యము, చిత్రపటంలో వీరునిలాగా ఉండిపోయాడు. ఆ సింహము మాయ వలన స్థానువుగా ఉండిపోయాడు. ప్రగల్భముగా అప్పుడు రాజుతో సింహం ఇలా అన్నది: రాజా, గిరిజాపతి ఆజ్ఞ పొంది నేనీ పరిసరాలలో విహరిస్తూ ఉన్నాను. నేను శివ కింకరుడను. నా మీద నీ శక్తులేమీ పనిచేయవు. నేను మామూలు సింహాన్ని కాను. ప్రతిదినము పరమేశ్వరుడు నందిని ఆరోహించేటప్పుడు నన్ను పాదపీటగా వినియోగించి అనుగ్రహిస్తాడు. నేను నికుంభ మిత్రుడనైన కుంభోదరుడను. పార్వతీదేవికి పుత్రప్రాయమైన ఈ దేవదారు వృక్షాన్ని కాపాడడానికి పరమశివుడు నన్నిక్కడ నియమించాడు. ఈ ప్రాంతాలకు వచ్చే ఏ మృగాన్నైనా భక్షించే అధికారం నాకు ఉన్నది అని చెప్పింది. నా పరాక్రమం బహుబలం వృధా అవుతున్నవే. ఈ నందిని ధేనువును కాపాడలేకపోతున్నానే అని అనుకుంటున్న రాజు నేను కుంభోదరుడను, శివకింకరుడను అన్న మాటలు వినగానే కొంచెం కుదుటపడ్డాడు. భగవశక్తి ముందు మానవ శక్తి అత్యల్పమే కదా అని అనుకున్నాడు. అప్పుడు రాజు ఆ కుంభోదరునితో ఇలా అన్నాడు: ఓ దివ్య సింహమా, సృష్టి స్థితి లయకారకుడైన ఆ పరమేశ్వరుడు నీకు వలె నాకు కూడా పరమ పూజ్యుడు. కానీ హోమధేనువైన ఈ నందినిని కాపాడటము ధర్మమే కదా. మన ఇద్దరికీ శ్రేయోదాయకమైనది చెప్తాను. నా ఈ శరీరాన్ని ఆహారముగా స్వీకరించి నా గురుధనమైన నందిని ధేనువును విడిచిపెట్టు అని అన్నాడు. ఇది వినగానే సింహం నవ్వి, ఓ రాజా, నువ్వు చాలా మూఢిని వలె ఉన్నావు. నీవు ఈ భూమండలానికి ఏకఛత్రాధిపతివి. యవ్వనములో ఉన్న
మన్మథాకారుడవు. ఒక గోవు కోసం అన్నీ వదులుకుంటావా? అల్ప కారణానికి అధిక మూల్యం ఎందుకు చెల్లిస్తావు? ఈ ఆవు కాకపోతే ఇలాంటివి 1,000,000 మీ గురువు గారికి ఇవ్వవచ్చు. నీ పాలనలో సుఖంగా ఉండే కోట్లాది ప్రజలను అనాథలను చేసి ఈ గోవు కోసం శరీరత్యాగం చేస్తావా? నీకు అపకీర్తి రాదు, గురుద్రోహం అంటదు అని సింహం అంది దిలీపుణ్ణి ప్రలోభ పెడతామని. అది విని ధర్మాత్ముడైన దిలీపుడు ఆపద నుండి రక్షించేవాడే క్షత్రియుడు. అట్లు చేయనివాడు రాజు ఎట్లా అవుతాడు? అదీ కాక ఎదురుగా హింస జరుగుతున్నా కాపాడకుండా చూస్తున్న ప్రాణాలు ఎందుకు? ఓ శివకింకరుడా, నీవు దేవతామూర్తివి. నా శరీరము స్వీకరించి ఈ దేవుని విడిచి నా ప్రార్థన మన్నించు అని అన్నాడు. ఎట్లాగో చివరికి ఒప్పుకున్నది సింహం. స్థానువుగా ఉన్న రాజు మామూలుగా కదలగలిగాడు. తనను తాను సింహానికి అర్పిద్దామని మోకాళ్ళపై కూర్చొని తల వంచుకుని సింహం వేటుకై ఎదురు చూస్తున్న దిలీపుడి మీద పుష్పవృష్టి కురిసింది. నందిని ధేనువు దివ్యాకృతి దాల్చి, రాజా, వశిష్ఠ మహర్షి తపస్సుకు వలన నన్ను ఈ సింహమే కాదు విశ్వంలో ఏ శక్తి హాని కలిగించలేదు. నిన్ను పరీక్షిద్దామనే ఇలా చేశాను. నీ భక్తికి నేను మెచ్చాను. దివ్యమైన నా క్షీరము స్వీకరించు, సంతానవంతుడివి అవుతావు అని అన్నది నందిని ధేనువు. అప్పుడు కృతజ్ఞుడైన దిలీపుడిలా అన్నాడు. తల్లి, నీ కరుణ అమోఘం. నన్ను నా అర్ధాంగిని ధన్యుల్ని చేశావు. లేక దూడ నీ పాలకి ఎదురు చూస్తుంది. మహర్షులు యజ్ఞార్థము నీ క్షీరముకై నిరీక్షిస్తూ ఉంటారు. వారు తీసుకున్న తర్వాత మిగిలిన దానిలో 6వ వంతు తీసుకుంటాను అన్నాడు. ఎందుకంటే ధర్మాత్ముడైన రాజు ప్రజల నుండి 6వ వంతు మాత్రమే కప్పముగా తీసుకుంటాడు. రాజు మాటలు విన్న నందిని తదాస్తు అని ఆశీర్వదించింది. ధేను వ్రత మహిమ వలన రఘు మహారాజును పుత్రునిగా పొందినాడు దిలీపుడు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే పూజ్యులను ఎల్లవేళలా యథావిధిగా పూజించాలి. తొందరలో ఉండి కామధేనువును గమనించకుండా వెళ్ళిపోవటం వలనే దిలీపునికి శ్రేయస్సు ఆగిపోయింది. కావున పెద్దలను, సాధు సజ్జనులను, గోవులను ఎల్లప్పుడూ గౌరవించటం మన విధి. ఆపదలో ఉన్న గోమాతను కాపాడడానికి తన ప్రాణాలను సైతం ఇద్దామనుకున్న దిలీపుడు ఉత్తముడు. అతని గురుభక్తి, ధేను వ్రత దీక్ష అసామాన్యాలు. దూడ త్రాగిన తర్వాత, మహర్షులు తీసుకున్న తర్వాత పాలు తీసుకుంటాను అని అన్నప్పుడు దిలీపుని మహోన్నత వ్యక్తిత్వం మనకు తెలిసినది. 6వ వంతు మాత్రమే తీసుకుంటాను అన్నప్పుడు ఆ రాజు యొక్క ధర్మబుద్ధి మనకు అవగతమైనది. ఇట్టి ధర్మాత్ములే మనకు ఆదర్శ పురుషులు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది. 1 గంటలో మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది. ఈరోజు ఎవరైతే ఈ కథలను వింటారో వారి జన్మజన్మల పాపాలు పోయి 1,000,000 జన్మల మహాపుణ్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కష్టాలన్నీ పోతాయి. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సకల శుభాలు కలుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.